హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి 83rd ఆల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 2020. సో ఇది మాత్రం జనవరి 1 to ఫిబ్రవరి 15 వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. దీని అడ్రస్ వచ్చేసి నాంపల్లి మెట్రో స్టేషన్ పక్కకే. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి ఇక్కడికి. ఫ్రెండ్స్, అలాగే నేను ఈ వీడియోలో మీకు చూపించేది ఏంటిదంటే ట్యాంక్ బండ్, సెక్రటరేట్ అండ్ అట్లానే అమరజ్యోతి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి అయితే మనం దాన్ని ప్రొద్దున చూస్తే ఎట్లుంటుంది, నైట్ కూడా లైట్లతో మంచిగా ఉంటుంది. సెక్రటరేట్ కానీ, అమరజ్యోతి కానీ, అట్లానే ట్యాంక్ బండ్ దగ్గర ఇంకేదైనా షాప్స్ కానీ అవి కూడా బాగానే ఉంటాయి. ఒకసారి అవి మీకు నైట్ కూడా ఎట్లుంటుందో కూడా చూపిస్తాను నేను ఈ వీడియోలో. సో గాయస్, మనమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చినాం. ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడ. అంతమందిలో కూడా మేము టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళినాం. చూడండి, 2 టికెట్స్ అయితే తీసుకున్నాం మేము ఇక్కడ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కకు చూడండి, వాటర్ టన్నెల్ ఉంటుంది అక్కడ లోపల. చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎగ్జిబిషన్కి అయితే లోపలికి వచ్చినాం. ఫుల్ మంది అయితే ఉన్నారు ఇప్పుడు అక్కడ. ఈ ట్రైన్ చూడండి ఎంత క్రేజీ ఉంది అసలు. ఇది ఆ లైట్లను చూడండి ఒకసారి. ఆ లైట్లు చూసి నేనైతే షాక్ అయినా. ఇంతవరకు అంత పెద్ద ఎగ్జిబిషన్కి అయితే నేను పోలేను, ఫస్ట్ టైం ఇప్పుడు నేను పోడు అట్లాంటి దానిలకు. ఒకసారి పెద్ద పెద్ద కార్స్ కూడా అక్కడ అమ్ముతుర్రు. మీ అన్నయ్య కూడా వీడియో షూటింగ్ చేస్తుంది ఇక్కడ. ఇది చూడండి ఒకసారి, కొలంబస్. మస్తు క్రేజీ ఉన్నాయి అసలు. లోపల అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా ఉంటుందని చెప్పి. మొత్తం 250 స్టాల్స్ అయితే ఉంటాయి అట లోపల. ఈ పాపనైతే చూడురి, స్కారీ హౌస్ నుంచి అయితే వచ్చింది, ఏడుతుంది మొత్తం. భయంకరమైన వాయిస్ అయితే ఉంటుంది లోపల మొత్తం అలా, అందుకే అట్లా ఏడుతుంది ఆమె. మెల్లగా ఆమెకైతే చాక్లెట్లు ఇచ్చి కూల్ చేసారు ఆమెను. చాలా ఏడ్చింది ఆమె. సో మనమైతే ఒకసారి ఇప్పుడు ఫుడ్ అంటే ఏమేమి ఉన్నాయి ఎగ్జిబిషన్లో అని అయితే చూద్దాం తినేటి. ఫస్ట్ మాత్రం నేనైతే పొటాటో ట్విస్టర్ అని అయితే చూసిన. ఇది అయితే మంచిగా ఉంది. ఇంకా అట్లనే పీచ్ మిఠాయి అయితే నేను ఎప్పుడు తయారు చేయంగానే అయితే చూడలేను, ఫస్ట్ టైం చూసిన. మొత్తం నోట్లకి అయితే నీళ్ళు వచ్చినాయి. ఇవి మొత్తం డ్రై ఫ్రూట్స్. ఒకసారి డ్రై ఫ్రూట్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. ఈ ఐస్ క్రీమ్ మాత్రం మస్తు ఉంది. నేను ఎప్పుడు ట్రై చేయాలి, ఇక్కడ ట్రై చేసిన ఫస్ట్ టైం అది. అన్ని ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు. సో గాయస్, మనమైతే ఇప్పుడు లేడీస్ బ్యాగ్స్ కానీ వాళ్ళ బ్యాంగిల్స్ కానీ ఏమన్నా లేడీస్కి సంబంధించిన ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. అట్లనే ఇక్కడ డెకరేషన్ కూడా బాగానే ఉంటాయని చెప్పిర్రు. ఒకసారి డెకరేషన్ని కూడా చూద్దాం. ఇవే ఆ డెకరేషన్కి అయితే ఇంట్లో యూజ్ అవుతాయి ఇవి. ఇంకా అందులో పెట్టడానికి అయితే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఫ్లవర్స్ కూడా ఎట్లున్నాయో, రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అట్లనే గర్ల్స్ సామాన్ కూడా ఇవ్వడు, లేడీస్ ఎంత మంచిగా ఉన్నాయో. చిన్నపిల్లలకైతే బాగున్నాయి ఇక్కడ. మంచిగా చిన్నపిల్లల్ని పట్టుకొచ్చేటప్పుడు పైసలు ఎక్కువ తెచ్చుకోరు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇవ్వడు, కేజీకే బ్యాగ్స్ అని. అట్లనే మన క్లాత్స్ ఇక్కడ చెద్దర్లు కానీ ఏవైనా బాగానే అమ్ముతారు. డైలీ ఆఫర్స్ అయితే నడుస్తాయి ఇక్కడ. ఒకసారి చూడరు మీరు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమేమి అమ్ముతారో ఒకసారి అయితే చూద్దాం.
వాళ్ళ గేమ్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇదే మన చిన్నపిల్లలకు బొమ్మలు టాయ్స్ అయితే బాగానే ఉంటాయి. గేమ్స్ చూడు ఎంత మంచిగా ఉన్నాయి చిన్న పిల్లలకి. గాయస్ ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్లో తిరుగుడు అయిపోయింది. ఒకసారి అయితే ట్యాంక్ బండ్, సెక్రటరేట్ అండ్ అమరజ్యోతి నైట్ వ్యూ అయితే చూద్దాం ఇప్పుడు పోయి. సో మనమైతే ట్యాంక్ బండ్ కాడికి అయితే వచ్చినాం. ఇక్కడనైతే బర్త్డే పార్టీస్ కానీ రీల్స్ కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే రీల్స్ చేస్తారు ఇక్కడనే. ఒకసారి చూద్దాం. యాందిరయ్యా ఏం చేస్తున్నా